హాయ్ అండి. ఈరోజైతే మనం అసలు సిసలైన ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడిని చేసుకుందాము. ఇది టిఫిన్స్‌లోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. ఇందుకోసం పుదీనాను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నువ్వులు వేసుకొని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చి, రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న పుదీనాని, నిమ్మ సైజ్ అంతా చింతపండుని వేసుకొని బాగా వేయించాలండి. పుదీనా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక, ఇప్పుడు మనం మిక్సీ జార్‌లోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, సరిపడా నీళ్ళని పోసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు పోపుని పెట్టుకుందాం. ఇందుకోసం ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చిని వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని ఇది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసుకొని ఒక 2, 3 నిమిషాలు కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పర్ఫెక్ట్ పుదీనా పచ్చడి అనేది రెడీ.